తెలుసుకుపోతున్నాం. సీలింగ్ అసైన్ చేయాలంటే ఫస్ట్ మనం మన ఫ్లోర్ ప్లాన్స్ మన దగ్గర అన్నీ ఉన్నాయి, అది అర్థం చేయాలి. అది అర్థం చేయాలంటే మనం రైట్ సైడ్లో ఉన్న ప్రాజెక్ట్ బ్రౌజర్లో వెళ్ళాలి. ప్రాజెక్ట్ బ్రౌజర్లో మన దగ్గర ఇక్కడ టూ ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్, ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్లో ఉన్నాను. సరే, ఇది నా గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ది డ్రాయింగ్ ఏరియా. ఇక్కడ నా దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో బౌండరీ వాల్ ఉంది, బౌండరీ వాల్కి ఒక డోర్ ఉంది, ఇంకా ఒక రూమ్ ఉంది, దాని మధ్యలో దానికి 5 విండో, ఒక డోర్ ఉంది. ఇది నా ప్లాన్ది 2D వ్యూ. ఇప్పుడు 3D వ్యూ చూడాలి. 3D వ్యూ చూడాలంటే రిబన్లో వెళ్ళండి, వ్యూ ట్యాబ్లో క్లిక్ చేయండి. వ్యూ ట్యాబ్ని క్లిక్ చేసి 3D వ్యూని సెలెక్ట్ చేయండి. 3D వ్యూని క్లిక్ చేస్తే మన 3D వ్యూ వచ్చేస్తుంది. సరే, ఇది మన 3D వ్యూ. ర్యాండమ్గా నేను వాల్స్కి బౌండరీ వాల్కి కలర్ వేసాను. సరే, ఫ్లోరింగ్ కూడా వేరే డిఫరెంట్ టైప్ది అసైన్ చేశాను. ఇప్పుడు ఈ రూమ్ది సీలింగ్ అసైన్ చేయాలి. సీలింగ్ అసైన్ చేయాలంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్లో రండి. సరే, ఇప్పుడు సీలింగ్ అసైన్ చేయాలంటే రిబన్లో వెళ్ళండి. రిబన్లో వెళ్ళి ఆర్కిటెక్చర్ ట్యాబ్ని సెలెక్ట్ చేయండి. ఆర్కిటెక్చర్ ట్యాబ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్లోర్ పైన సీలింగ్ ఉంది కదా, ఆ సీలింగ్ని సెలెక్ట్ చేయండి. సీలింగ్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రాపర్టీస్ ప్యాలెట్ ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీస్ ప్యాలెట్లో డిఫాల్ట్ లోడెడ్ సీలింగ్స్ వస్తాయి. సరే, ఆ డిఫాల్ట్ లోడెడ్ సీలింగ్ నుంచి టైప్ సెలెక్టర్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన దగ్గర 4 టైప్స్ ఆఫ్ సీలింగ్ ఉన్నాయి. సరే, కానీ నేను ఇక్కడ బేసిక్ సీలింగ్ జనరిక్ని సెలెక్ట్ చేస్తాను. లెవెల్ నాది గ్రౌండ్ ఫ్లోర్. హైట్ ఫ్రమ్ లెవెల్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఏ హైట్కి మీకు సీలింగ్ కావాలంటే 8 ఫీట్ ఉంది, కానీ నేను ఇక్కడ 10 ఫీట్ చేస్తున్నాను. సరే, ఎందుకంటే నా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు హైట్ 10 ఫీట్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ పైన మనకి మాడిఫై ప్లేస్ సీలింగ్ అని టూల్ వస్తుంది. ఆ మాడిఫై ప్లేస్ సీలింగ్ టూల్లో ఆటోమేటిక్ సీలింగ్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ మన బౌండరీస్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఆటోమేటిక్ సీలింగ్స్తో సీలింగ్ అప్లై అవుతుంది, కానీ స్కెచ్ సీలింగ్ సెలెక్ట్ చేస్తేనే మంచిది. స్కెచ్ సీలింగ్ని క్లిక్ చేయండి. స్కెచ్ సీలింగ్ క్లిక్ చేస్తే మనకి ఈ 2 ఆప్షన్స్ వస్తాయి, బౌండరీ లైన్ ఇంకా స్లోప్ యారో. స్లోప్ కావాలంటే స్లోప్ యారో యూజ్ చేయొచ్చు. ఇంకా బౌండరీ లైన్లో మన దగ్గర డ్రా చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, రెక్టాంగులర్, సర్కులర్, హెక్సాగోనల్, ఇంకా పిక్ వాల్స్, పిక్ లైన్ ఆప్షన్. నేను ఇక్కడ రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను. రెక్టాంగిల్ సెలెక్ట్ చేసిన తర్వాత అవుటర్ నుంచి అవుటర్ వరకు నేను ఇక్కడ డ్రా చేశాను బౌండరీ లైన్ డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి, ఇది మాడిఫై క్రియేట్ సీలింగ్ బౌండరీ ఉంది కదా, ఈ ఆప్షన్లో ఈ గ్రీన్ కలర్ది రైట్ మార్క్ ఉంది కదా, ఆ రైట్ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఇప్పుడు బౌండరీ అప్లై అయిపోయింది, కానీ ఇది సీలింగ్ మనకి 2D ప్లాన్లో కనిపించను. సీలింగ్ చూడాలంటే మనం 3D వ్యూలో వెళ్ళాలి. 3D వ్యూలో వెళ్ళాలంటే ఇక్కడ పైన 3D వ్యూ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇది మన 3D వ్యూ. సరే, సో ఇప్పుడు ఈ రూమ్కి సీలింగ్ అప్లై అయిపోయింది, కానీ సీలింగ్లో మీకు ఏమైనా ప్రొజెక్షన్ కావాలి అంటే రూమ్ వాల్ నుంచి కొంచెం సీలింగ్ బయట కావాలి. సరే, ప్రొజెక్షన్ కావాలి, ప్రొజెక్టెడ్ సీలింగ్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళండి. ఇంకా ఒక కొత్త సీలింగ్ డ్రా చేయండి. ఎలా, పైన రిబన్లో వెళ్ళండి. రిబన్లో వెళ్ళి ఆర్కిటెక్చర్స్ ట్యాబ్ సెలెక్ట్ చేయండి. ఆర్కిటెక్చర్స్ ట్యాబ్ సెలెక్ట్ చేసిన తర్వాత సీలింగ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సీలింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కెచ్ సీలింగ్, దాని తర్వాత రెక్టాంగిల్ సెలెక్ట్ చేయండి. బౌండరీ లైన్లో రెక్టాంగులర్ సెలెక్ట్ చేసి మీకు ఎంత ప్రొజెక్షన్ కావాలి ఆ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోండి. సరే, నేను ఇక్కడ డైమెన్షన్ సెలెక్ట్ చేశాను. డైమెన్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ ప్యాలెట్లో లెవెల్ ఇంకా హైట్ ఆఫ్ సెట్ చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇది రైట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. రైట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం సీలింగ్ అప్లై అయిపోయింది. 3D వ్యూలో ఇలా కనిపిస్తుంది. సరే, మనం ఇప్పుడు ఈ సీలింగ్ది బౌండరీ ఎడిట్ చేయాలంటే టాప్ వ్యూలో, ఫ్లోర్ ప్లాన్లో, 2D ప్లాన్లో, 3D ప్లాన్లో ఎడిట్ బౌండరీ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం ఆ బౌండరీని సెలెక్ట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. సరే, ఎలాగైనా ఏమైనా షేప్ ఇవ్వచ్చు, సర్కిల్ వేయాలి, హెక్సాగోనల్ ఇవ్వాలి, అట్లా ఏం లేదు. మనం ఎలా షేప్ కావాలి అలాగ షేప్ ఇవ్వచ్చు, డిసైడ్ చేయొచ్చు, దాని మీద వేయచ్చు. సరే, దీంతో మన సీలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్